మన ఆత్మీయ తండ్రి దైవజనులు లేసన్న గారికి ఆఖరి రోజుల్లో ఆయనకి బాత్రూంలో స్కిట్ అయ్యి కాలు విరిగింది. అన్నేమో అజిబండ్రి ఆరాధనకు వస్తానని చెప్పాడంట. కాలు విరిగిన కూడా అన్న బయలుదేరేశాడు. అరే డేట్ చెప్పాను రా వస్తానని, వాడు పబ్లిసిటీ చేసుకుని ఉంటాడు, జనం వస్తారు, నేను వెళ్ళకపోతే ఎట్లా. రాజమండ్రి వెళ్ళాడు. కారులోని కూర్చొని ఒక 30 గంట వాక్యం చెప్పి ఆ కాలు విరిగిన అట్లాగే వచ్చాడు. అందరూ సాయంకాలం వెళ్ళిపోయాం. ఇక అన్నం పడుకున్నారు. ఆఖరి రోజుల్లో మంచం మీద పడుకుని మూలుగుతూ కూలు రాగాలు తీస్తారు. దే బలహీనతతో కాలు విరిగింది. ఊహించలేనే నీ కృపలేని క్షణము ఆయన ఆఖరి పాటది. ఆ మాట పలికిన దైవజనుడే ఈ మాట పలికింది. నీ కృప మాత్రం నన్ను విడిచిపోదయ్యా, నీ కృప మాత్రం ఏమి పోయినా పర్లేదు అని నా దేవుడు చెప్పే వాగ్దానపూరితమైన మాట. నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు. ఆ కృపను కాచుకోవడం మన వద్ద. హల్లెలూయా.